నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. పూజకు పనికిరాని పువ్వు. ఈ స్టోరీలో చాలా మలుపులొస్తున్నాయి. తప్పట్లేదు. చెప్పాల్సొస్తుంది. ఎందుకని చాలామంది అంటున్నారు కింద కామెంట్‌లో, "ఏంటి అక్క పూజకు పనికిరాని పువ్వని పెట్టావు" అని జెప్పి. నేను ఎవరి గురించో అనలేదు. మీరలా అందరూ ఆపాదించుకుంటే నేనేం జేస్తాను? పనికిరాదంటే వడిలిపోయిన పువ్వు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టలేం గదండీ! అలాగే ఇంపార్టెన్సీ ఉన్న కవర్ జేసి కాపురానికి పంపించలేం. ఇంకోళ్ళ గొంతు కొయ్యలేం. అది జరిగింది జోగి రాజీవ్ విషయంలో. ఈ క్యాండిడేట్ ఇంకా బయటకొస్తున్న విషయాలేంటంటే, ఈ పెళ్లి కాకముందే ఇతనికి ఒక అమ్మాయితో నిశ్చితార్థం అయిందంట. నిశ్చితార్థం అయిన తర్వాత మాకొద్దు ఈ క్యాండిడేట్. హ్మ్. ఎంత అమెరికా నుంచి ప్లేన్‌లో దిగొచ్చినా, పడవ ప్రయాణాలు చేసినా, ఈ రాజీవ్ మాత్రం మాకొద్దు. జోగి రాజీవ్ అని ఆళ్ళు పారిపోయారంట. పాపం బలైంది మేఘన తెలియక. వాళ్ళెందుకు పారిపోయారు? వాళ్ళ చెవుల్లో ఎళ్లి ఎవరో చెప్పారు. ఇక్కడ మ్యాటర్ లేదు. చేసుకుంటే మీ జీవితం నాశనం అవుతుందంటే, బాబోయ్! అని చెప్పి ఆళ్ళు అట్నుంచి పెట్టి సర్దుకొని, ఆ లాంఛనాలకు తెచ్చినయి కూడా సర్దుకొని తీసుకెళ్ళిపోయినట్టున్నారు. అంటే పెట్టిన ఉంగరం కూడా లాక్కొని ఎళ్ళిపోయి ఉంటారు. ఆబ్వియస్‌లీ అండి. ఏం జేసుకోవాలి ఈ క్యాండిడేట్‌ని పెట్టుకొని? ఎవరైనా పెళ్ళిళ్ళు కష్టపడి చేస్తే, బుగ్గిపాలు అవ్వకముందే చచ్చినోడి పెళ్ళికొచ్చిందే కట్నం అన్నట్టు మొత్తం అన్ని లాక్కెళ్ళిపోయి ఉంటారు. టచ్ వుడ్ అలాగే జరగాలక్కడ. సో, అక్కడ లాక్కెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్‌లో వాణి. ఈ వాణి ఎవరు? ఈ వాణికి ఈళ్ళ ఫ్యామిలీకి ఉన్న గొడవేంటి? అసలేం చేయలేని మ్యాటర్ లేని వ్యక్తి నా హస్బెండ్ అని చెప్పి మేఘన కంప్లెయింట్‌లోనే రాసింది క్లియర్‌గా. అలాంటి అతనికి ఈ వాణితో గొడవలేంటి? జోగి రమేష్ కుటుంబం ఆ వాణిని ఎందుకు బెదిరించింది? ఇయన్నీ బయటకు రావాల్సిన నిజాలు ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు స్త్రీలు అయిపోయిన తర్వాత మేఘనాని తీసుకొచ్చి పెళ్లి చేశారు. లాస్ట్ ఇయర్ మే ఆ టైంలో పెళ్లయింది. పెళ్లయిన తర్వాత ఈళ్ళు హిందువులు అనుకుని పెళ్లి చేశారు ఈళ్ళు. జోగి రమేష్ కూడా చేతిలో హారతి పట్టుకుని కనకదుర్గ అమ్మవారి గుడి ముందు ఏదో హిందువు అన్నట్టు కటింగ్ ఇచ్చాడు కదండీ! ఏంటది చిన్న ముక్కేయండి. ఆళ్ళు హిందువులు కాదంట. మతం మారిపోయిన క్రైస్తవులంట. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మూడో ఫ్లోర్‌లో బంధిస్తే, ఆ అమ్మాయి అక్కడ పూజ అంటే దేవుడా నన్ను కాపాడు, ఈ పాపిష్టి మొగుడు, పాపిష్టి అతనికి నుంచి నన్ను కాపాడు, కుటుంబం నుంచి బయటేయని ఏదో చిన్న చిన్న కోరికలుంటాయి గదండీ ఆళ్ళకి కూడా. అలా పాపం బంధించబడిన అమ్మాయి మూడో ఫ్లోర్‌లో కూర్చొని పూజ చేసుకుందాం అని అగరబత్తి ఎలిగించిందంట. కింద నుంచి అత్త, మామ పైకొచ్చేసి అగరబత్తులు ఎలిగించడం ఏంటి? శవాల వాసనొస్తుంది, ఇంట్లో కాలిన వాసనొస్తుందన్నారంట. ఓరి మీ పైశాచికత్వం తగలట్టు. పెళ్ళిళ్ళలో హారతులు, దాని తర్వాత గుమ్మడికాయలు, ఇన్నిన్ని అగ్ని మొత్తం చేసేసి, ఇంట్లో అగరబత్తి ఎలిగిస్తే ఈ లెవెల్‌లో సైరన్ నొక్కారంట మొగుడు పెళ్ళాలిద్దరు. అదే కాకుండా ఈ అమ్మాయిని పైనుంచి రూఫ్ అంటే టెర్రస్ ఉంటుంది కదండీ! టెర్రస్ పైనుంచి కూడా తోసి చంపేద్దాం అనుకున్నారట. ఇది చాలదన్నట్టు ఈ అరాచకాలు ఆపటానికి మనం ఓన్లీ 5,00,00,000 క్యాష్ అనుకున్నాం. కాదు. ఫార్చునర్ కారు, డైమండ్ నెక్లెస్‌లు, నాది ఈ నెక్లెస్ బిళ్ళ అన్న టైప్‌లో మొత్తం కుటుంబాన్ని దోచేద్దామని, ఇది కాకుండా 5,00,00,000 క్యాష్. ఇవన్నీ తీసుకొస్తే ఈ మ్యాటర్ లేని రాజీవ్ హ్యాపీగుంటాడు. అప్పుడు నేను పెద్దగా వేధించను అని చెప్పి సుభాషితాలు పలికారంట. 3 సార్లు మర్డర్ అటెంప్ట్. క్రైస్తవులని చెప్పి చెప్పను కూడా చెప్పలేదు. ఈ అమ్మాయి తిరిగొస్తే దేవుడేరి ఎక్కడున్నారు అమ్మవారంటే, అమ్మవారు లేరమ్మా, ఈ ఇంట్లో మొత్తం క్రైస్తవులమే మేమని చెప్పి బయటకొచ్చిన నిజాలు. దెబ్బకి జోగ్ కుటుంబం ఏమైంది ఈరోజు? ఈళ్ళు హిందువులు కాదని ప్రూవ్ అయిపోయింది. ఈళ్ళ అబ్బాయికి మ్యాటర్ లేదని బయటికి ఆ అమ్మాయి చేసిన అలిగేషన్స్‌తో బయటకొచ్చింది. ఇది కాకుండా వరకట్న వేధింపులు, అటెంప్ట్ టు మర్డర్. ఎన్నెన్ని అరాచకాలండి. చంపాలంటే గోవా దాకా తీసుకెళ్ళి చంపాలా? ఇంటిపై తోసేయడాలు. ఆఖరికి దిండు పెట్టి కూడా చంపేద్దామని ట్రై చేశారంటండి ఈ అమ్మాయిని. ఇంత దారుణాతి దారుణం. దీనికి ముందు ఒక ఎంగేజ్‌మెంట్. పాపం మా అమ్మాయి అదృష్టవంతురాలు. బతికి బట్టగట్టింది. ఏదో ఒకటి, ఎవరో ఒకడు. తలకు మాసినోడిని పెళ్లి చేసుకోవచ్చు కానీ, ఇలా ఎళ్లి మరి చంపించుకోలేం గదా! సో, జోగ్ కుటుంబం అరెస్ట్ అవ్వట్లేదు ఏంటి ఇంకా. యాక్చువల్లీ వస్తున్న వార్తల ప్రకారం ఏంటంటే, రాజీవ్ ఫరార్‌లో ఉన్నాడని. ఏదో అమెరికా నుంచి వచ్చినప్పుడు పెద్ద హీరోలా వచ్చాడు. ఏంటరా చిన్న ముక్కేయండి ఇక్కడ. ఇంత హీరో పారిపోవడం ఏంటి? ఇది జనాలందరికీ అర్థం కావాలి. ఒక ఇష్యూ వస్తే, పెళ్లి చేస్తే మొబైల్ చూసుకోవటం, కేసు పడితే పారిపోవటం ఆనవాయితీ. రెండోది ఈళ్ళ పైన వరకట్న కేసులేనా అంటే, వరకట్న కేసులు వాటిపైన ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేయరండి. ఇన్వెస్టిగేట్ చేసి దాని తర్వాత ఏంటి నిజాలు అని చూసుకున్న తర్వాత అరెస్ట్ చేస్తారు. కానీ జోగ్ కుటుంబానికి అరెస్ట్ ఏం కొత్త కాదు. జోగి బ్రదర్ ఇద్దరు లిక్కర్ కేసులో లోపలికెళ్ళి వచ్చినోళ్ళే. వచ్చిన తర్వాతే ఈ హారతి డ్రామా పెట్టాడు. దాని తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు ఈళ్ళ పైన మర్డర్ సెక్షన్స్, అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్స్ ఉన్నాయి.
ఈ అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్స్ అన్నవి చాలా కఠినంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్ల. చట్టం తన పని చేసుకుంటే వెళ్ళాల్సిందే అంటున్నారు. ఈ అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్స్ అనేవి బిలో 7 ఇయర్స్ కాదు. దేర్ అబౌవ్ 7 ఇయర్స్. సో ఇమ్మీడియట్‌గా అరెస్ట్ చేయొచ్చు. మేబీ ఇవాళ రేపు ఇతన్నైతే అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఇబ్రహీంపట్నం పోలీసులు మాత్రం ఎక్కడ తొందరపట్టలేదు. అది మాత్రం వాస్తవం. కానీ నాకొక విషయం అర్థం కావట్లేదు. నాకు అందరూ అన్నీ చెప్తున్నారు తప్ప వాణి చాప్టర్ మాత్రం చెప్పట్ల. మీ అందరికీ వాణి గురించి తెలిసే ఉంటుంది కదా! నాకు కొంచెం వాణి గురించి ఎన్‌లైటన్ చేయండి. అండ్ క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడ్డాడు జోగి? తప్పేంటి? వై కాంట్ యూ బి ఎ ప్రౌడ్ క్రిస్టియన్? హిందూ అని చూపించడం ఎందుకు? క్రిస్టియానిటీ ఫాలో అవ్వటం ఎందుకు? అండ్ వద్దనుకుంటే విడాకులు ఇవ్వాలి గానీ, మరి చంపడం ఏంటండి ఘోరంగా? చంపే ప్రయత్నం చేయటం అంటే, చంపడం అంటే నిజంగా కచకమని పొడవటం కాదు. సో దీని గురించి మీ అభిప్రాయాలు ఏంటో ఖచ్చితంగా కమెంట్స్‌లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్ యూ.